ఇక్కడికి వచ్చినటువంటి చేనేత కుటుంబ సభ్యులకు, మహిళామణి సోదరిమణులకు, అదేవిధంగా గ్రామం నుంచి వచ్చినటువంటి ప్రజలకందరికీ, సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. గతంలో చేనేత కుటుంబాలంటే తెలుగుదేశం అంటే చేనేత కుటుంబాలు అనేటువంటి విధంగా నాడు ముఖ్యమంత్రి నాటి ఎన్టీ రామారావు స్థాపించినప్పుడు కూడా ఈ యొక్క చేనేత కుటుంబాలకు ఒక గౌరవం ఇవ్వాలి, అది ఆఫ్ చేయమ్మా, గాలి వస్తుంది. చేనేత కుటుంబాలను ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే ఎప్పుడు కూడా చేనేత అన్నలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉండేది. ఇది కొద్ది కాలంగా ఇప్పుడు వచ్చినటువంటి నూతన విధానములో, కొత్తగా వచ్చినటువంటి విధానాల్లో ఇది ఏదైతే ఇది ఉందో చేనేతలు అనేటువంటిది కార్మికులు, ఇందాకే అడిగాను కొంతమంది సోదరి మండలం, ఆ వృత్తి తప్ప వాళ్ళు ఏ వృత్తి చేయలేము. ఈ యొక్క వృత్తి మూలన అవకాశాలు కల్పించాలి. రూపంలో కానీ పరికరాలు 70 ఏళ్ల కింద పరికరాల మీద ఆ మొగ్గాల మీద వేస్తే వాళ్ళకి పనికి పోలేదు. ముందు పని మీద ఆధారపడి బతకాలి. బతికినప్పుడు ఇప్పుడు కూడా చెప్పారు, ఒక్కొక్కరు ఎంత మీరు తీసుకోగలుగుతారు చెప్పి. నేను కూడా ఎన్నికలప్పుడు ఇళ్ళకి వెళ్ళినాను. అక్కడ వాళ్ళు చేసే తీరు కానీ, ఆ పరికరం కానీ, అంటే ఆ వృత్తి ఈ రోజు మీకు అందరికీ కూడా ఉచితంగా ప్రభుత్వం ఈ పరికరం మీద వాడేటువంటి 200 మీకు ఉచితంగా కరెంట్ ఇవ్వబడుతుంది. 500 యూనిట్ల వరకు కూడా ఉంది పవర్లూమ్ మీద. పాలసీ కూడా అమల్లోకి తీసుకురావాలి. పాలసీ మీద కూడా మీకు ఎంత లాభాలు, పెట్టుబడులు ఆకర్షించాలి. చేనేత వస్త్రాలకు జీఎస్టీ కూడా క్యాన్సిల్ చేశారు. గవర్నమెంట్ పాలసీలో వచ్చింది. మన క్యాబినెట్ లో కూడా పాలసీలో తీసుకున్నప్పుడు చేనేత వాళ్ళకి ఎదిగిన జీఎస్టీ 18% అవుతుంది. దానివల్ల ఖరీదు ఎక్కువ ఉంటుంది. ఖరీదు ఎక్కువ కొనే వాళ్ళు తగ్గుతున్నారంటే ఏం చేయాలని అడిగినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా, మన మంత్రి సబితమ్మ కూడా అడగడం జరిగింది. ఎందుకంటే అది 18% అంటే కింద మీకు 100 రూపాయలు 18 రూపాయలు తగ్గిపోతారు. అది తగ్గించాలని చెప్పి దాన్ని కూడా పాలసీలో పెట్టారు, ప్రభుత్వ పాలసీలో. అది కూడా తొందరగా అయిపోతుంది. అదే విధంగా మీకు ఎవరికి లేని విధంగా కేవలం చేనేతలకు, ఎందుకంటే ఎక్కువ కష్టపడతారు వాళ్ళు, ఎక్కువ రోజులు వాళ్ళకి ఇబ్బందులు వస్తాయని చెప్పి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం గాలికి వదిలేసింది మీ జీవితాలలో. ఏ రోజు కూడా ఇంత పరికరాలు కానీ మీ గురించి మాట్లాడడం కానీ, లేకుంటే గత ఏ రోజు మాట్లాడారు. ఇక్కడ కూడా కొన్ని అవకతవకలు జరిగాయి. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నా. ఒక సొసైటీని అడ్డం పెట్టుకుని కొంతమంది డబ్బులు సంపాదించుకుంటారు. ఎంక్వైరీ చేస్తాము ఖచ్చితంగా. లాస్ట్ ఇయర్ చెప్పినప్పుడు కూడా మళ్ళీ గవర్నమెంట్ మారింది. మీరు కూడా జాగ్రత్తగా రోజుకి ఎన్ని గంటలు వెలుపుకుంటారు ఇక్కడ? మీరు రోజు ఎన్ని గంటలు పనిచేస్తారు? మీరు వీక్లీ వన్స్ వచ్చి ఎవరైనా కలుపుకుంటారు? మీరు 10 గంటలు చేస్తారా? సొసైటీలో డబ్బులు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఈ మిషన్ వల్ల మీకు లాభం 2 lakhs ఉన్నాయి. మామూలు పాత మిషన్ ఇంత ముందు మీ దగ్గర ఇప్పుడు ఎందుకు ఈ బిల్డింగ్ మధ్య నిలబడిపోయింది? కంప్లీట్ గా